బీఆర్ఎస్ బహిష్కృత నేత మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. జూబ్లీహిల్స్ లోని పొంగులేటి నివాసంలో భేటీ అయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్ లోకి పొంగులేటి దాదాపు ఖరారు కావడంతో పలు అంశాలపై చర్చించనున్నారు. పొంగులేటితో పాటు ఎవరెవరు పార్టీలో చేరబోతున్నారు అనే దానిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక రాహుల్ గాంధీ అమెరికా నుంచి వచ్చిన తర్వాత పొంగులేటి చేరిక ఉండే అవకాశం ఉందని గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. రేవంత్ రెడ్డి భేటీ తర్వాత అన్ని విషయాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కాగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన అనుచరులతో త్వరలో కాంగ్రెస్ లో చేరబోతున్నారన్న వార్తలతో ఇప్పటి వరకు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిత్వాలు ఆదేశించిన పలువురిలో కలవరం మొదలైంది. ఖమ్మం లేదంటే హైదరాబాద్ లో భారీ బహిరంగ సభ నిర్వహించి ప్రియాంక గాంధీ సమక్షంలో పొంగులేటి ఆయన వర్గీయులు హస్తం కండువా కప్పుకోబోతున్నారని తెలుస్తూ ఉండడంతో తమ భవితవ్యం పట్ల ఆందోళన చెందుతున్నారు. ఇన్నాళ్లు తమకే అభ్యర్థిత్వాలు దక్కుతాయని భావిస్తున్న సిఎల్పీ నేత బట్టి విక్రమార్క, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి వర్గీయులు తమ తమ నియోజకవర్గాల్లో ఎన్నో వ్యయ ప్రయాసాలు కూర్చి విస్తృతంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పొంగులేటి ఆయన ద్వారా చేరే వారితో కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ సమీకరణలు మారుతాయోనని, తమ ఆశలకు ఎక్కడ గండి పడుతుందోనని మదన పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రస్తుతం కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా మదిర నుంచి సిఎల్పీ నేత బట్టి విక్రమార్క, భద్రాచలం ఎమ్మెల్యేగా పోదం వీరయ్య కాంగ్రెస్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక పెనపాక నుంచి గెలిచిన రేఖా కాంతారావు, పాలేరు నుంచి గెలిచిన కందాల ఉపేందర్ రెడ్డి, ఇల్లందులో బానోతు హరిప్రియ, కొత్తగూడెంలో వనమ వెంకటేశ్వరరావు నలుగురు పార్టీ ఫిరాయించడంతో ఆయా నియోజకవర్గాల్లో ఈ కాంగ్రెస్ నుంచి బరిలో ఉండాలని ఆశపడిన వారు కొంతకాలంగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నుంచి బహిష్కరణకు గురైన పొంగులేటి తన వర్గం నుంచి మొత్తం 10 నియోజకవర్గాల్లో అభ్యర్థులుంటారని ప్రకటించడంతో పాటు కొన్ని నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించి పేర్లు కూడా వెల్లడించారు. ఈ నేపథ్యంలో వారంతా కాంగ్రెస్ లో చేరితే అధిష్టానం పొంగులేటికి ఉన్న పలుకుబడికి తలొక్కి ఆయన వర్గీయులకు అభ్యర్థిత్వాలు ఖరారు చేస్తే తమ పరిస్థితి ఏంటన్న సందిగ్ధంలో ఉన్నారు. ఇక పొంగులేటి కూడా తాను కాంగ్రెస్ లో చేరాలంటే తన అనుచరులకు టికెట్లు ఇవ్వాలన్న డిమాండ్ కాంగ్రెస్ ను అధిష్టానం ముందుంచారని, ఇక అందుకు అధిష్టానం కూడా సానుకూలంగా స్పందించిందన్న ప్రచారం జరుగుతుంది.